కర్నూలులో పెట్రోల్ డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ సిరి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులు నమ్మి అనవసరంగా పరిమితికి మించి కొనుగోలు చేయొద్దని కోరారు. నార్మల్ డేస్ లో కన్సంప్షన్ మనకి 2,36,000 పెట్రోల్ వరకు వస్తే టోటల్ అవైలబుల్ పెట్రోల్ క్వాంటిటీ మనకి దగ్గర 7 లక్షలు ఉంది. ట్రాన్సిట్ లోని 6,39,000 లీటర్లు పెట్రోల్ ఉంది ట్రాన్సిట్ లో. సో టోటల్ స్టాక్ 13 లక్షలు మనకి 13,19,433 లీటర్స్ ఇంక్లూడింగ్ దిస్ ట్రాన్సిట్ కలిపి ఉంది. సో మనకి ఈజీగా 6 days 7 days వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. యావరేజ్ డైలీ కన్సంప్షన్ డీజిల్ కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్ లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది. ఇది యావరేజ్ గా 4 days వచ్చే అవకాశం ఉంది. డీజిల్ ఒక 32 డ్రై అవుట్ అయిపోయినాయి. పానిక్ బయింగ్ అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. ఎక్కడో రూమర్ వచ్చింది పెట్రోల్ డీజిల్ సప్లై చెయ్యరు లేదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి. సో ఇదేమీ లేదండి. అదే ప్రైసెస్ కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము. ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. క్యూల్లో నిల్చొని కష్టపడి దాన్ని స్టాక్ చేసుకోవడం వల్ల మాత్రం మీరు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇది చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.